హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను వంకాయ ఎండి చేపల ఎగురు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మరైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ కూడా వేడెక్కిపోయింది. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఎండి చేపల కూర కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే కనుక మనకి నీసు వాసన వచ్చే ప్రమాదం ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కగానే మనం ఎండు చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఈరోజు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, నాకు నేనే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎండు చేప ముక్కలు అయితే ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఎండి చేప ముక్కలు నీసు వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను వీడియో తీసుకుని చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేను వీడియో తీసుకుంటూ నేను కర్రీస్ అవి ప్రిపేర్ చేసేదాన్ని. ఈ మధ్యలో మా వారు కొంచెం సపోర్ట్ చేసి ఆయన వీడియో తీయడం, పిల్లలు తీయడం చేశారు. మామూలుగానే వంకాయ కర్రీ చాలా ఉట్టిది వండుకున్నా చాలా టేస్టీగా ఉండిద్ది. అందుట్లో ఈ వంకాయలో ఈ ఎండు చేపలు వేసి వండుకుంటే ఇంకేం చెప్తాం, మాటలు లేవంతే, అంత సూపర్ టేస్టీగా ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్లా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి సన్నగా చీలికల్లా చేసి ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎండి చేపలు వేయించిన ఆయిల్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయంగానే అసలు ఎంత కమ్మగా వస్తుందంటే స్మెల్ అంత కమ్మగా వస్తుంది. నాకే ఇలాగ స్మెల్ కమ్మగా వస్తుందంటే ఒక 4 ఇళ్ళ అవతలకి ఇంకెంత స్మెల్ కమ్మగా వస్తుందో. ఎప్పుడైనా మనం ఏది చేసుకున్నా మన ఇంట్లో స్మెల్ తక్కువ వచ్చిద్ది, 4-5 ఇళ్ళ అవతలకి మాత్రం స్మెల్ మాత్రం మంచి స్పీడ్గా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను చిన్న సైజు టమాటాలు ఒక 3 సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకి ఆల్రెడీ మనం తీసుకునే చేపల్లో కొంచెం ఎలా అయినా సాల్ట్ అనేది ఉండిద్ది. అందుకని చెప్పేసి మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకోండి, అవసరమైతే చూసుకుని వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు. మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇవి తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. వంకాయలు ముందే వేసుకోవచ్చు, కాకపోతే వంకాయలు ఇలా వేయంగానే అలా మగ్గిపోతాయి. అందుకని చెప్పేసి టమాటాలు మగ్గిన తర్వాత నేను వంకాయలు వేసుకుంటున్నాను. వంకాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసి మళ్ళీ టమాటా మగ్గే లోపల వంకాయ పేస్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి టమాటాలు మగ్గిన తర్వాత వంకాయలు వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము, లేదంటే వంకాయ సూపర్ ఫాస్ట్గా కండ్రెక్కిపోయిద్ది. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కలుపుతుంటే ఫోన్ షేక్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుంటే వంకాయ కంప్లీట్గా మగ్గిపోయిద్ది. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. వంకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్.
మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కూర కొంచెం గుజ్జు రావడానికి మనం అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఒక్కసారి మీకు ఇష్టమైతే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. నాకైతే మాత్రం కొంచెం గుజ్జులా ఉంటే సరిపోయిద్ది, పులుసు అవసరం లేదు. అందుకని చెప్పేసి జస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం ఎగిరి కూర దగ్గరికి వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా ఎగిరిపోయి కూర అయితే గుజ్జులాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అలాగే మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కనుక చల్లేసేసుకోండి. వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉండిద్ది. ఆ దగ్గర అయితే కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ వంకాయ ఎండు చేపల కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుండిద్ది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.